జరిగే వీల్లేదు. ఎవరైనా అధికారి లేక నేత ఒత్తిడి చేశారా? దొరికింది 12 నోట్లయితే 9 చూపారు. డాలర్ విలువ పెంచి నమోదు చేశారు. పరకామణి కేసులో అప్పటి సీఐ జగన్మోహన్ రెడ్డి, ఎస్ఐ లక్ష్మీరెడ్డి, డీజీఓ గిరిధర్‌పై సీఐడీ ప్రశ్నల వర్షం. తిరుమల పరకామణి చోరీ కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు లోక్ అదాలత్‌లో రాజీ అయిన సమయంలో తిరుమలలో పనిచేసిన సీఐ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం వీఆర్. వన్ టౌన్ ఎస్ఐ లక్ష్మీరెడ్డి ఇప్పుడు వీఆర్. విజిలెన్స్ ఆఫీసర్ విజిఓ గిరిధర్ ప్రస్తుతం నెల్లూరు పీటీసీ డీఎస్పీలని సోమవారం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో వేర్వేరుగా విచారించారు. విశ్వసనీయ సమాచారం మేరకు కేసును రాజీ చేయడంలో అధికారుల లేక రాజకీయ నాయకుల ఒత్తిడి ఏమైనా ఉందని ముగ్గురిని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. తొలుత జగన్మోహన్ రెడ్డిని దాదాపు 2 గంటల పాటు విచారించారు. జిల్లాలో ఎంతకాలం పనిచేశారు, గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడ పనిచేశారు, తిరుమలకు మిమ్మల్ని సిఫార్సు చేసింది ఎవరో, అక్కడికి సీఐగా వచ్చాక ఎన్నాళ్ళకు పరకామణి కేసు బయటకు వచ్చింది, అప్పుడు ఎస్పీ ఎవరు, ఆయన ప్రోద్బలంతో రాజీ చేశారా, ఈ కేసు ఎవరు నమోదు చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని అప్పటి వన్ టౌన్ ఎస్ఐ లక్ష్మీరెడ్డి కేసు నమోదు చేసి విచారించి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారని ఆయన సమాధానం ఇచ్చిన సమాచారం. దీనిపై ఏకీపించిన దర్యాప్తు అధికారులు, మీరు అక్కడ ఎస్ఐ కంటే పెద్ద అధికారి, మీ పరిధిలోనే అతను పనిచేస్తున్నారు, ఆయన సమయంలో లోక్ అదాలత్లో కేసు రాజీ జరిగిన తతంగం మీకు తెలియకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించినట్టు తెలిసింది. రవికుమార్తో మీకు ఎలా పరిచయం, కేసు రాజీ విషయంలో ఎంత మొత్తం చేతులు మారని ప్రశ్నించినట్టు సమాచారం. రవికుమార్ ఒకసారి స్టేషన్కి వచ్చారని, అంతకుమించి తనకు పరిచయం లేదని ఆయన చెప్పినట్టు తెలిసింది. తిరుమలలో వన్ టౌన్లో ఎంతకాలం పనిచేశారంటే ఎస్ఐ లక్ష్మీరెడ్డిని సీఐడీ ప్రశ్నించారు. పరకామణి కేసును మీరైనా రిజిస్టర్ చేసిందని అడిగారు. అప్పుడు ఏవీఎస్ఓ సతీష్ కుమార్ సీఐ జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారని, సీఐ ఎండార్స్ చేయడంతో కేసు నమోదు చేశారని లక్ష్మీరెడ్డి చెప్పినట్టు తెలిసింది. కేసు దర్యాప్తులో భాగంగా రవికుమార్ని పిలిచి మాట్లాడానని, అందరిని విచారించాక ఛార్జ్షీట్లు వేసినట్టు తెలిపారు. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, ఆ సెక్షన్లు ఏం చెప్తున్నాయి, కేసు రాజీకి మీపై ఒత్తిడి వచ్చిందని ప్రశ్నించారు. తనపై ఎవరు ఒత్తిడి లేదని, వాడు రాజీకి పోయినట్టు కానీ కేసు క్లోజ్ చేసినట్టు కానీ తనకు తెలియదని ఎస్ఐ చెప్పినట్టు తెలిసింది. తనిఖీల్లో రవికుమార్ వద్ద 112 నోట్లు దొరికినట్టు ఫిర్యాదులో ఉండగా రికార్డులో మాత్రం 9 నోట్లు ఎలా చూపించారు జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీరెడ్డిలను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. పరకామణిలో కాజేసిన సొమ్ముతో రవికుమార్ కోట్లకు పడగలెత్తాడనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అప్పటి నేతలు ప్రజాప్రతినిధులు కల్పించుకుని లోక్ అదాలత్లో కేసును రాజీ చేయించారని అడిగినట్టు తెలిసింది. అయితే పలు ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీరెడ్డి ఇచ్చిన సమాధానాలకు పొంతలేదు. దీంతో మీ మాటల్లో చాలా అనుమానాల్లోనే దర్యాప్తు అధికారులు చెప్పినట్టు తెలిసింది. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేసినట్టు తెలిసింది. కాగా తాను భగవంతుడిపై ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ కేసుతో తనకేం సంబంధం లేదని దర్యాప్తు అధికారులకు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు సమాచారం. ఒకవేళ ప్రభుత్వ ఒత్తిడితో తనను ఇరికించాలని